వాట్ ఈస్ అప్ గైస్, ఈరోజు ద ప్రోటీన్ ఇంటేక్. మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ బాడీకి ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి సర్వైవ్ అవ్వాలంటే అని మీకు ఈ వీడియోలో చెప్తా. ప్రోటీన్ ఏంటంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లాంగ్ చైన్ ఆఫ్ ఎమైన్ యాసిడ్స్. ఒక ప్రోటీన్ మాలిక్యూల్లో 20 ఎమైన్ యాసిడ్స్ ఉంటాయి, 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమైన్ యాసిడ్స్ ఉంటాయి. దాంట్లో 9 ఎసెన్షియల్ ఎమైన్ యాసిడ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అప్పుడే మన బాడీ మసిల్ అనేది రికవర్ అవుతుంది, బాడీలో మసిల్ రికవర్ అవుతుంది. సో ఈ ప్రోటీన్ ఇంటేక్ మేల్కి ఫీమేల్కి డిఫర్ అవుతుంది అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ అండ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి 100 kgs ఉంటే వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నాడు అనుకోండి, హీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 0.8 ఇంటూ హిస్ బాడీ వెయిట్. అంటే 100 ఇంటూ 0.8 అంటే 80 grams అని మినిమం తీసుకోవాలి. నువ్వు ఎవ్రీడే వర్కౌట్ చేస్తావు, నీ బాడీకి సపోజ్ నేను 100 kgs అనుకో, నా బాడీకి కావాల్సింది 100 ఇంటూ 1.3 to 1.8 ఈజ్ ఎనఫ్. బాడీ వెయిట్ ఇంటూ 2 అంటే ట్వైస్ ఆఫ్ ద బాడీ వెయిట్. ప్రోటీన్ ఎవరు తీసుకుంటారంటే కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు, హై ఎండ్యూరెన్స్ చేసే అథ్లీట్స్ తీసుకుంటారు. బట్ అందరికీ అక్కర్లేదు, ఎందుకంటే మన బాడీ అనేది బాడీ వెయిట్ ఇంటూ 2 కంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. సో బాడీ వెయిట్ ఇంటూ 1.5 నువ్వు ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఈజ్ ఎనఫ్. అండ్ యూ హ్యావ్ టు ఈట్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అంటే మీకు 9 రకాల అమైనో యాసిడ్స్ ఉండే ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే నీ బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే పన్నీర్, నాన్ వెజిటేరియన్స్లో అయితే మీట్, రెడ్ మీట్ అండ్ వే ప్రోటీన్ అండ్ ఆల్సో ఎగ్స్. సో దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. నీ బాడీ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. బిగినర్స్ జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో బాడీ వెయిట్ ఇంటూ 2 తీసుకోవడం స్టాప్ చేయండి, ఎందుకంటే వేస్ట్. నీ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు, అడాప్ట్ చేసుకోలేదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ యువర్ బాడీ వెయిట్. నీ బాడీ వెయిట్ 100 అయితే 100 grams స్టార్ట్ చేయండి, మెల్లగా ఇంక్రీజ్ చేయాలి, అది కూడా చాలా టైం పడుతుంది. సో యూ హ్యావ్ టు టేక్ 1.5 ఆఫ్ యువర్ బాడీ వెయిట్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ బాడీ ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకుంది, నీ బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి అంతే. మరీ ఎక్సెసివ్గా తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. నీ బాడీకి తగ్గట్టు బ్లడ్ టెస్ట్ చేయించుకొని తీసుకోవాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. హోప్ దిస్ హెల్ప్స్.